సార్ ఇక్కడ సార్ రీసెంట్గా నసరాపేటలో బర్డ్ ఫ్లూ ఒకటి డెత్ జరిగింది, సెంట్రల్ టీం కూడా వచ్చిపోయింది. బర్డ్ ఫ్లూ సార్, బర్డ్ ఫ్లూ ఒక పాప చనిపోయిందని మీ సెంట్రల్ టీం మిమ్మల్ని మీట్. దానికి కూడా కారణాలన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఒక కారణమే కాదు, ఏమేం కారణాలు ఉన్నాయని అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నారు. వీఆర్ వెరీ కేర్ఫుల్, వీఆర్ టేకింగ్ ఆల్ ప్రివెన్షన్. సార్ ఇక్కడ బర్డ్ ఫ్లూ లేదు సార్, బర్డ్ ఫ్లూ అక్కడ లేదు, ఎక్కడ బర్డ్ చనిపోలేదు. కానీ ఇది వచ్చినప్పుడు దానికి కూడా అలర్ట్ చేసి ఆల్ రౌండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. సార్ ఈ స్లమ్ ఏరియాస్ లో న్యూట్రిషన్ ఫుడ్ లేక బిలో పవర్టీ లైన్ స్లమ్ ఏరియాస్ లో సార్ న్యూట్రిషన్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్ వల్ల కూడా క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి. అందుకేమో ఇప్పుడు మనం అంతా అన్నా క్యాంటీన్ పెట్టాం, రైస్ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తున్నాం. ఇంకా అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం, ఏమేం చేయాలనో. అందుకే ఇప్పుడు P4 తీసుకొచ్చాం. ఎన్ని విధాలుగా ఎంపవర్ చేయాలనో, నాలెడ్జ్ పెంచాలనో. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ ప్రాబ్లం, కొన్ని ప్రాంతాల్లో తినే తిండి కరెక్ట్గా తినకుండా పోవడం. 2 ప్రాబ్లమ్స్, మాల్ న్యూట్రిషన్ ఒకటైతే, ఇంకొక పక్కన మీరు తినే ఫుడ్ న్యూట్రిషనే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పా కదా నిన్న, వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్టల్, వన్ ఆఫ్ ది బెస్ట్ మీల్ వీఆర్ ప్రొవైడింగ్ నౌ, 7 meals. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. ఏ స్పిరిట్ అయితే నేను ఆలోచిస్తున్నానో ఆ స్పిరిట్ అక్కడ అమలు అవుతా ఉంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. మీకు అందరూ కూడా చెప్తున్నా, మీరు కూడా ఒక 6 సార్లు లైట్ మీల్ తీసుకోండి, హెవీ మీల్ కాదు. మీకు అలవాటు హెవీ మీల్ తీసేసుకొని 3 రోజులు మార్నింగ్ అయిపోతే వచ్చేయడం, మళ్ళీ తినకుండా ఉండడం. ఫాస్టింగ్ చేయండి, తప్పులేదు. దట్ ఈస్ ఆల్సో సైన్స్. ఫాస్టింగ్ ఈజ్ డిఫరెంట్, ఫర్ ఇర్రెగ్యులర్ డైట్ ఈజ్ డిఫరెంట్. సార్ ఇప్పుడు అతివృష్టి అనావృష్టిలు కాకుండా ముందు మిమ్మల్ని ప్రాక్టీస్ చేస్తే మీరే సమాజానికి ఒక విధంగా అసెట్, లయబిలిటీ. సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా సార్, హెల్తీ లైఫ్, హెల్తీ ఎయిర్, గాలి, మంచి గాలి, స్వచ్ఛమైన ఆలోచనలు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఫుడ్, అన్ని స్వచ్ఛంగా. సాంబశివరావు సార్, సాంబశివరావు ఫ్రమ్ హిందూ సార్. ఒక క్వశ్చన్, మీరు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా కొత్తగా తీసుకునేది, 4 కాన్సెప్ట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ హోలిస్టిక్గా చూస్తే చాలా బాగుంది, కానీ ఇప్పుడు దానికి అడిషనల్ బడ్జెట్ అవసరం అవుతుంది అనిపిస్తుంది కదా, దాన్ని ఎలా మీట్ అవుతారు? ఇప్పటికే 23,000 కోట్ల పైన మీరు స్పెండ్ చేస్తున్నారు. యు ఆర్ లాగింగ్ బిహైండ్ రెవెన్యూ ఆల్సో. ఏమంటారంటే మనీ కంటే కూడా ఇంటెన్షన్, రీఓరియంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 10 లక్షల